హెచ్చరికలు కొన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేని వాక్యంలో నుంచి చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 2 తిమోతి 4:12. 2 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదువుదాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 1 తిమోతి చాప్టర్ 4:12. ఈ సంగతులు నీ యవ్వనమును బట్టి ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు తిమోతిలో కదా, 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ రాస్తున్నాడు, పౌలు రాస్తున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఈ 11వ వచనం, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని. హల్లెలూయా. ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. మనం ఎట్లుండాలంట? హల్లెలూయా. విశ్వాస మాటలోను మన మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము అన్నిట్లో కూడా ముఖ్యంగా విశ్వాసులకు మాదిరిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ యవనస్తుడా, ప్రభు మాట్లాడుతున్నాడు. మన మాట తీరు, మన క్రియలు, మన ప్రవర్తన, విశ్వాసము, ముఖ్యంగా విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, పైన వచ్చిన చూసినట్లయితే నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని. హల్లెలూయా. ఈరోజు చాలామంది యవనస్తులు చూస్తే అందరూ కోప్పడుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేకపోతే పెద్దలు కోప్పడుతూ. ఎందుకంటే యవనస్తులు ఎట్లున్నారంటే భయంకర లోక సంబంధమైన వాటిలో ఎక్కువగా మొగ్గు చూపుతూ, ఈ లోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవుని మరిచి తిరుగుతూ ఉంటారు, దేవుని విడిచి తిరుగుతుంటారు. హల్లెలూయా. అందుకే యవనస్తులను చూసినప్పుడు కొంతమంది పెద్దలు ఏమనుకుంటారంటే వీరు అంతగా దేవుని బిడ్డలు కారు, దేవుని ప్రేమించడం లేదు, దేవుని పని చేయడం లేదు, దేవునికి ఇష్టడులుగా ఉండడం లేదు, దేవునికి ప్రియమైన వారుగా ఉండట్లేదని పెద్దలు ఏం చేస్తారు, వారిని తృణీకరిస్తుంటారు. అంటే వారిని పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి మాట తీరును బట్టి పెద్దలు ఏం చేస్తుంటారంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా యవనస్తులు పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకంటే వారిని తృణీకరిస్తూ ఉంటారు. అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా వాళ్ళు ప్రేమ చూపుతూ ఈ లోక సంబంధమైన వాటి ప్రకారం వారు జీవిస్తుంటారు. కాబట్టి వారు అంతగా ఇష్టపడరు. అందుకే వారిని తృణీకరిస్తుంటారు. అయితే ప్రభు అంటున్నాడు, మనం ఈరోజు మనల్ని ఇతరులు చూసినప్పుడు, విశ్వాసులు చూసినప్పుడు, దేవుని బిడ్డలు చూసినప్పుడు యవనస్తులుగా మీరు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. యవనస్తురాలుగా మీరు ఉంటున్నప్పుడు మీరు ఎలాంటి మనసుతో జీవిస్తున్నారు, ఎలాంటి ప్రవర్తనతో జీవిస్తున్నారు, ఎలాంటి మంచి దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నారు, అది చాలా ప్రాముఖ్యమైన. క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా, దేవుని రక్తం చేత కడగబడిన బిడ్డలుగా మనం అందరము దేవునికి మాదిరిగా ఉండాలి. యేసుప్రభు వారు యవన ప్రాయంలో 33 సంవత్సరంలో అతడు ఏమయ్యాడో మన కొరకు ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు ఏం చేశాడు? తన యవ్వన రక్తాన్ని కార్చాడు. ఎంతో అద్భుతమైన విషయం. ముసలి వయసులో అతడు ప్రాణం పెట్టలేదు. హల్లెలూయా. యవ్వనంలో తన రక్తాన్ని ఏం చేశాడు? యవ్వన రక్తాన్ని మన కొరకు ఖర్చు పెట్టాడు. ప్రేద అదెంతో గొప్ప విషయం. హల్లెలూయా. ఆ యవ్వనం చిన్నప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి 33.5 సంవత్సరాల వరకు లోకంలో ఉన్నాడు యేసయ్య. లోకంలో ఉన్నాడు, నరునిగా వచ్చాడు, అన్నీ ఉన్నాయి. మనలాగా ఆయనకి ఆకలి, దప్పిక, బాధ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా యేసుప్రభు వారు ఏ విధంగా జీవించాడంటే నిజంగా అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, అద్భుతమైన జీవితాన్ని జీవించాడు.
ఆ 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. ఆ 3.5 సంవత్సరాలు దేవునికి ఏం చేశాడు? పరిచర్య చేశాడు. తండ్రి దేనికోసమైతే ఈ లోకానికి తన ప్రియకుమారుని పంపించాడో అది చక్కగా నెరవేర్చాడు. ప్రియదేని బిడ్డ, యవనసుడు కాబట్టి ఎట్లా అంటే ఎట్లా మాటలు మాట్లాడతాడు, యవనసుడు కాబట్టి ఏ విధంగా ఇష్టానుసారంగా జీవిస్తాడు అనుకోవడానికి వీళ్ళు. ఎందుకంటే యేసు ప్రభువారు ఏం చేశాడు తెలుసా? మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ సిలువలో ఆ 3 మేకుల మధ్య మన కొరకు బలయ్యాడు. ప్రియది, అందుకే ఇక్కడ అంటున్నాడు, యవ్వనమును బట్టి ఎవ్వరును నిన్ను తృణీకారము పొందకూడదు, నిన్ను తృణీకరించకూడదు. అందుకే మీరు ఒక డిసైడ్ చేసుకోండి, ఈరోజు ఈ తీర్మానం తీసుకోండి. నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. నన్ను చూసి ఇష్టపడుతున్నారు? నా ప్రవర్తన, నా మాట తీరు, నా క్రియలు, నా విశ్వాసము మాదిరిగా నేను ఏ విధంగా జీవిస్తున్నాను? ఎంతమందిని ఇష్టపడుతున్నారు? ఇది ఎప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. నిన్ను చూసి అందరు ఇష్టపడుతున్నారా, లేకపోతే ఆశపడుతున్నారా? వీడు మంచోడు కాదు, ఈమె మంచిది కాదు, హల్లెలూయా, పాపంతో ఉంది, లేకపోతే భయంకరమైన మాటలు చెడు చెడు క్రియలు చేస్తుంది, ఇవన్నీ అని ఎవ్వరూ మన గురించి మాట్లాడకూడదు. తృణీకరించకూడదు, మనల్ని పక్కన పెట్టకూడదు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియదేని బిడ్డ, నీ మాట ఎట్లుండాలి? అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట ఎంతో అద్భుతమైన మాట ప్రియది. ఆయన మాట మాట్లాడితే ఖచ్చితంగా మాట ప్రకారం జీవించేవాడు. హల్లెలూయా, అంత గొప్పగా ఆయన దీవించాడు. ఇటు ప్రియదేని బిడ్డ, మొట్టమొదటి హెచ్చరిక ఏంటో తెలుసా? నీ యవ్వనంను బట్టి ఎవడును తృణీకరింపనీయకుము. కాబట్టి నీ యవ్వనాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను ఏమైనా చేయగలను, ఏ పని ఎక్కడికైనా వెళ్ళనని యవ్వనాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న వాటిని బట్టి ఎప్పుడూ అతిశయపడొద్దు ప్రియదేని బిడ్డ. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ యవ్వన వయసులోనే మనం ఎట్లుండాలో తెలుసా? దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. యవ్వన వయసులోనే మీరు ఎట్లుండాలి? దేవునికి పనికొచ్చే పాత్రలుగా, ఇష్టమైన పాత్రలుగా మీరు ఉండాలి. హల్లెలూయా, దేవునికి పనికొచ్చే పాత్రలుగా మరి ఎప్పుడైతే మీరు జీవిస్తారో నిజంగా దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, శాంసన్ అనే వ్యక్తి ఉన్నాడు, సంసోను. హల్లెలూయా, ఎలాంటి వ్యక్తి సంసోను? బలవంతుడు, అభిషేకించబడిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి. హల్లెలూయా, అలాంటి వ్యక్తి చిన్నప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇరువురు ఏం చేశారో తెలుసా? అతని దేవుని సన్నిధిలో అడిగితే, అయ్యా, ఈ కుమారుణ్ణి, నాకు కడుపులో నుంచి వచ్చే కుమారుణ్ణి ఏ విధంగా మేము పెంచాలి, ఏ విధంగా మీ కొరకు వారిని పెంచాలి అన్నప్పుడు దేవుడు వారికి అన్నీ బోధించాడు. వారికి మత్తు పానీయాలు ఇవ్వద్దండి, ఏమి ఇవ్వద్దు, వారికి జుట్టు కట్ చేయొద్దు, నాజీరు చేయబడిన వ్యక్తి అని కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. ఈ విధంగా పెంచాలని కొడుక్కి, ఈ విధంగా వారిని పెంచాలి అని కొన్ని హెచ్చరికలు చేసినప్పుడు తల్లిదండ్రులు ఆ హెచ్చరికలు ఏం చేశారంట? ఖచ్చితంగా విన్నారు ప్రియదేని బిడ్డ. ఆ హెచ్చరికల ప్రకారం వారు దేవుడు ఏదైతే బోధించాడో ఆ విధంగా తల్లిదండ్రులు ఇరువురు ఏం చేశారు? అతన్ని పెంచారు. చిన్నప్పుడే నాజీరు అభిషేకించబడిన వ్యక్తి శాంసన్. బలవంతుడు, శక్తిమంతుడు. అల్లులు పచ్చి దవడ ఎముకతో ఎంతమంది చంపాడంట? 1000 మందిని. పచ్చిగా ఉంది దవడ ఎముక, దానితో 1000 మందిని చంపగలమా? ఇక్కడ శాంసన్ అంటే అంత శక్తిని, అంత బలాన్ని పొందుకున్న వ్యక్తి. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి శాంసన్. చెప్పండి, కొడుతూ ప్రభుని కనపడదాం. ఈరోజు ప్రియ దేని బిడ్డ, ప్రియ యవనస్తుడు అలా నిన్ను కూడా దేవుడు అభిషేకించాడు. నువ్వు అనుకోవచ్చు, నన్ను శాంసన్ అయితే ఆ రోజు అభిషేకించాడు కాబట్టి నన్ను ఎవరు అభిషేకిస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను చూసుకుంటారు అని ఎప్పుడు అనుకోదు ప్రియదేని బిడ్డ. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు అభిషేకించబడిన వ్యక్తివి, నాజీరు చేయబడిన వ్యక్తివి. అలా దేవుని కొరకు ప్రియమైన వ్యక్తిగా నువ్వు ఎంచబడిన దానివి ప్రియదేని బిడ్డ. కాబట్టి ఎప్పుడు మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, ఎప్పుడు మనం తక్కువగా ఎప్పుడు చేసుకోవద్దు. చాలామంది ఈరోజు యవ్వనస్తులు ఎట్లున్నారంటే, నా వల్ల కాదు, నేను పాడలేను, నేను ప్రార్థన చేయలేను, నేను సాక్ష్యం చెప్పలేను, దేవుని సువార్త ప్రకటించలేను. నిజంగా ఇలాంటి ఆలోచనలతో ఈరోజు చాలామంది ఉన్నారు. అందుకే ఆ రోజు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును తృణీకరింపనీయకుము. అందుకనే మరో చెప్పాడు. ఈరోజు మనం ఆ విధంగా ఉన్నామేమో, అందుకే ఏనాడో అపోస్తలుడైన పౌలు ఆ తిమోతికి రాస్తున్నాడు. ప్రియదేవుని, ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన వాక్యం. మన మాట తీరు,
లేకపోతే మన ప్రవర్తన ఎప్పుడు మనం ఎట్లా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అందుకే అన్నాడు మాట తీరు చూడు, ఇంకో మాట ఏమన్నాడు, ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎంత అద్భుతమైన మాట. పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలామంది పవిత్రులుగా ఉండట్లేదు, పరిశుద్ధులుగా ఉండట్లేదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు మన పరిశుద్ధ జనాంగంగా దేవుడు మార్చాడు. మనము అపవిత్రంగా జీవించడానికి దేవుడు ఇష్టపడట్లేదు, అపరిశుద్ధంగా జీవించడానికి దేవుడు ఇష్టం. అందుకే నేను పరిశుద్ధ, ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును. ఎప్పుడు మనము ఎవరినో పోల్చుకొని జీవించడం కాదు ప్రియదేని బిడ్డ. మనం ప్రభువును మాత్రం, మన ఫోకస్ అంతా ప్రభువు మీదనే మనం ఫోకస్ పెట్టాలి. మన దృష్టి అంతా ఆయన వైపు మాత్రం పెట్టాలి. దావీదు లాగా నేను ఉండాలి, మోషే లాగా నేను ఉండాలి, మోజెస్ లాగా నేను ఉండాలి, లేకపోతే యోసేపు లాగా నేను ఉండాలి, శాంసన్ లాగా ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే అందరిలో ఏదో ఒక బలహీనత ఉంది. ఇంతవరకు చెప్పుకున్నాను, శాంసన్ అద్భుతమైన వ్యక్తి, బలవంతుడు, పచ్చి దవడ ఎమకతో 1000 మందిని హతమార్చిన వ్యక్తి. హల్లెలూయా. నక్కలకంత తోకలు కట్టేసి వాటిని అగ్గిని నిప్పంటించి పొలంలోకి పంపించారు. ఎంత శక్తి ఉంటే నక్కలను పట్టుకోగలరు ఒకసారి ఆలోచించండి. ఎంత బలం ఉంటే నక్కలను పట్టుకొని వాటి తోకలను కట్టేసి నిప్పటించి పొలంలోకి, చూడండి ఎంత శక్తి ఉంటే ఆ పని చేయగలడు. కానీ అంత అభిషేకించబడిన వ్యక్తి, అంతగా దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తి ఏమయ్యాడు తెలుసా? ఒక స్త్రీని చూసినప్పుడు అతడు ఏమయ్యాడు? పాపంలోకి పడిపోయాడు. ఎంత భయంకరమైన విషయం. ఈరోజు ప్రియదేని బిడ్డ, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాల్లో, ఈ చివరి గడియల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పవిత్రతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ఈరోజు చాలామంది యవనస్తులు మనం చూసినట్లయితే భయంకరమైన ఆలోచన, భయంకరమైన మనస్సు, హల్లెలూయా, భయంకరమైన చెడు, ఆ పాపంతో కూడిన మనసుతో ఈరోజు చాలామంది యవనస్తులు ఉన్నారు. తల్లిదండ్రులకు మోసం చేస్తూ. నిజంగా పట్టణాలకు వెళ్తే చాలామంది, హైదరాబాద్, బెంగళూరు పట్టణాలు చూస్తే కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను భయంకర పరిస్థితిలోకి వచ్చాను, నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? నేను నా తల్లిదండ్రులు నన్ను చదువుకోవడానికి హైదరాబాద్కి పంపిస్తే నేను భయంకరమైన మా తల్లిదండ్రుల మాటకు లోబడకుండా, విధేయత చూపించకుండా, లోక సంబంధమైన నా స్నేహితులతో ఎక్కువగా సహవాసం చేస్తూ ఫ్రెండ్షిప్ చేసి నేను భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. పాపం చేశాను నేను. ఒక సిస్టర్ ఫోన్ చేసి నాకు చెప్తుంది, నేను పాపం చేసినాక ఎట్లా నా పాపం, నేను పాపం నుంచి నేను పవిత్ర రావాలి, నేను పాపం చేసి ఉన్నాను, ఒక వ్యక్తితో నేను పాపం చేసి నేను భయంకరమైన ఆలోచనకు నా తల్లిదండ్రులు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆ మాటలు లెక్క చేయలేదు. అక్కడ నేను మా ఫ్రెండ్స్ మాటలు ఎక్కువగా మా హృదయంలోకి నా ఫ్రెండ్స్ మాటలు మాట్లాడుతూ నా మాటలు నా హృదయంలో ఎక్కువ ప్రభావితం చూపుతున్నాయి. దానిని బట్టి నేను పాపంలోకి వెళ్ళిపోయాను. పాపం చేసి ఎట్లా నేను బయటికి రావాలి? హల్లెలూయా. నేను పాపం చేశాను, దేవునికి అయిష్టమైన కార్యాన్ని చేశాను, దేవునికి విరోధంగా నేను పాపం, ఎట్లా నేను బయటికి రావాలని ఆమె చెప్తూ ఏడుస్తుంది. ఎట్లా నేను నా తల్లిదండ్రులకు ముఖం చూపించాలి, ఎట్లా నా తల్లిదండ్రులకు, నా కన్న తల్లిదండ్రులకు నా ముఖం చూపించాలని ఏడుస్తూ ఫోన్ చేసింది. ప్రియదండి, అప్పుడు ఒకటే అన్నాను, నువ్వేమి జరిగిపోయిన దాటిని గురించి నువ్వు బాధపడదు. ఇప్పుడు దేవుడు సమయాన్ని ఇచ్చాడు, నీకు పశ్చాత్తాపపడే సమయాన్ని ప్రభునికి ఇచ్చాడు. ఈ సమయాన్ని నువ్వు ఎప్పుడైతే జార విడుచుకుంటావో దేవుడు ఇచ్చాడు ఈ సమయాన్ని. కాబట్టి ఈ సమయాన్ని పోగొట్టుకుంటే ఇంకెన్నడూ నీకు సమయం రాదు ప్రియదేని బిడ్డ. నేను అడిగి ఆ బిడ్డతో మాట్లాడి, నువ్వేం చేయ, దేవునిలో ఒకే మాట ప్రార్థన చేయి, దేవా నన్ను క్షమించయ్యా, నా పాపాన్ని మీ రక్తంతో కడిగి, తప్పు చేశాను, తెలుసో తప్పు చేశానయ్యా, నా పాపాన్ని క్షమించండి, మీ రక్తంతో కడగండి అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీకు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు అని చెప్పినప్పుడు ఆమె అదేవిధంగా ప్రార్థన చేసింది. తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేసింది. నిజంగా నాకు ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది. ముందు పాపం చేసినా దేవుడు మన పాపాలను క్షమించే దేవుడు కదా. కాబట్టి నేను పాపం చేసినా ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపంతో కూడా ప్రార్థన చేయమన్నప్పుడు నేను చేశాను. నిజంగా నాకు శాంతిని దేవుడు ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఇప్పుడు నా తల్లిదండ్రులతో నేను డైరెక్ట్గా మాట్లాడడానికి నాకు ఆ మనసుని ఇచ్చాడు. ఇందాక నేను నా తల్లిదండ్రులతో మాట్లాడడం లేను, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో ఎందుకంటే నాలో పాపం ఉంది,
నాలో పాపం పెట్టుకొని నేను ఏ విధంగా వాళ్ళ దగ్గర మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళకి నా ముఖం చూపించాలని చాలా బాధపడేదాన్ని. అది ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. ఎందుకంటే నాకు నెమ్మదినిచ్చాడు దేవుడు, సమాధానం శాంతినిచ్చాడు. కాబట్టి డైరెక్ట్గా నేను వారితో మాట్లాడాను. నిజంగా అందుని బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నానని ఆ సిస్టర్ చెప్పింది. నిజంగా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డలు, ఆ బిడ్డ క్రైస్తవ బిడ్డ, దేవుని నమ్ముకున్నది, బాప్తిసం తీసుకున్న ఆమెనే పడిపోయింది. ఈరోజు సాతానుడు, అపవాది ఎవరిని మృంగుదామని వాడు ఉన్నాడు. హల్లెలూయా. మందిరంలో పరిచర్య చేస్తున్న వారితోనే పరిచర్య చేస్తున్న వారే మనసులో పాపం ఉండొచ్చు. ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు ప్రియదేని బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. అందుకే అన్నాడు, నీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్న, యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపకనియ్యకుము. నిన్ను చూసి తిట్టుకోకూడదు ఎవరు. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలు బట్టి, నీ క్రియలను బట్టి ఎవరు నిన్ను గూర్చి తృణీకరించకూడదు. ఎప్పుడు కొంతమంది ఎందుకు పిలుస్తారో తెలుసా? దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న వారిని పిలిచి పని చేయమంటారు, పరిచర్య చేయమంటారు. సేవకులు చెప్తుంటారు, ఈ పరిచర్యలో ఉండండి, చక్కగా ఉండండి, బాగా ఉండండి. కొన్ని పనులు అప్పగిస్తుంటే ఎందుకు అప్పగిస్తున్నారు తెలుసా? నువ్వు చక్కగా ఉన్నావు కాబట్టి ఆ పనిని నీకు అప్పగిస్తున్నారు. నీ దేవునికి ఇష్టంగా ఉన్నావు కాబట్టి నీకు ఆ పనిని అప్పగిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వే తీర్మానం చేసుకో, నిన్ను పిలిచి ఆ పని అప్పగిస్తున్నారా లేదా ఒకసారి ఆలోచించు. నీకు ఏ పని అప్పగించకపోతే నువ్వు దేవుని దృష్టిలో, దేవుని మనసులో లేవు అని అర్థం. దేవునికి పని అప్పగిస్తున్నాడంటే దేవుని మనసులో నీవు ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, యవనస్తురాలా, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరింపకూడదు. నేను అందరూ పిలిచి ఒక పని అప్పగించాలి. నిన్ను పిలిచి వారు చెప్పాలి, నీకు దగ్గరికి వచ్చి నా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి అని ఒక ప్రార్థన అవసరత నీ ముందు పెట్టు. ఆ విధంగా నీ యవ్వనాన్ని ఖర్చు పెట్టాలి దేవుని కోసం. ఆ విధంగా నీ యవ్వనంని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మన సంఘంలో ప్రతి ఉదయము తెల్లవారుజామున కొంతమంది 3 నుంచి 5 వరకు, 3 గంటలకు వస్తున్నారు, 4, 5 గంటలకు వచ్చి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతమైన విషయం. నిజంగా ప్రభు వారి జీవితాలు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రియదేవుడు. కాబట్టి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రతి నెల ఏదో మాటలు వెళ్తున్నాం, కానీ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరింపనీయకుము. చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. యవ్వనాన్ని ఎవ్వరు నేను పక్కన పెట్టద్దు. నిన్ను పిలిచి నిన్ను పని అప్పగించాలి, దేవుని పని. నిన్ను పిలిచి దేవుని యొక్క పని చేయుటకు ఒక సామర్థ్యుడమని తెలుసుకుని పని అప్పగించాలి ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూడండి, మొదటి తిమోతికి ఎంత అర్థమైన మాటలు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడంటే, నిజంగా చాలా మటుకు తిమోతి ఒక యవ్వనస్తుడు. ఎంతమంది తెలుసు తిమోతి యవ్వనస్తుడు. అయితే ఈ తిమోతి ఎవరి దగ్గర ఉండేవాడు? శిష్యుడిగా ఉండేవాడు, పౌలు దగ్గర ఉండేవాడు తిమోతి. పౌలు మామూలు వ్యక్తి కాదు. పౌలు అద్భుతమైన వ్యక్తి, దేవుని పరిచారకుడు. అతడు దేవుడు అప్పగించిన పనిని ఖచ్చితంగా చేసేవాడు. ఆ పని చేయటంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా వాటికి ఎన్నడూ భయపడలేదు. అందుకే ఆయన దగ్గర పెంచబడిన వ్యక్తి తిమోతి శిష్యుడు. పౌలు దగ్గర శిష్యరికం చేశాడు తిమోతి. అందుకే ఇక్కడ ఎన్ని మాటలు ఇక్కడ పౌలు రాస్తున్నాడంటే, మొదటి తిమోతి 6వ అధ్యాయము చూడండి. 1 Thessalonians 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. హల్లెలూయా. ఇక్కడ అంటున్న 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవ సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటిని. హల్లెలూయా. ఎక్కడ ఒప్పుకుంటారంట? అనేక సాక్షులు. అక్కడ ఉంటున్న నిత్య జీవ సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటిని.
అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. అలా ఎవరు పోరాడతారండి? ఎవరు కొట్లాడతారు? లేకపోతే ఎవరు యుద్ధాలు చేస్తారు? వృద్ధులు చేస్తారు యుద్ధాలు, చిన్న పిల్లలు చేస్తారు యుద్ధాలు, వయసు అయిపోయిన వారు యుద్ధాలు చేస్తారు. ఎవరు యుద్ధం చేస్తారు? యవ్వనస్తులే. హల్లెలూయా. వాళ్ళు యవ్వనస్తులు యుద్ధం చేస్తారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. యవ్వనస్తులు ఎంత ఆధిక్యతను ప్రభు ఇచ్చాడంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడమును ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కింద అంటున్నాడు, అందరి ఎదుట, నిత్య జీవ సాక్షుల ఎదుట మనల్ని దేవుడు ఒప్పుకుంటాడంట. ఎట్లా ఒప్పుకుంటాడో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నాకు తీర్పరిగా చేస్తాను. చెప్పండి, కొడుతు ప్రభుని కనపరుద్దాం గట్టిగా. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడాలి. ఈరోజు పోరాడే కృపను మనందరికి ఇచ్చాడు. హల్లెలూయా. నేను పోరాడడం అంటుందని లోకస్తులు కొట్లాడడం కాదు, కత్తులు పట్టుకుని రాళ్ళు పట్టుకొని కొట్లాడడం కాదు, కట్టెలు పట్టుకొని కొట్లాడడం కాదు. ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, ఆధ్యాత్మికమైన పోరాటము, స్పిరిచువల్ వార్ఫేర్. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన పోరాటం. ఎవరితో పోరాడాలి? మన ఇంటి వ్యక్తులతోనా? మన ఇంట్లో కుటుంబ సభ్యులు, లేకపోతే మన ఫ్రెండ్స్తోనా? ఎవరితో పోరాడాలి? అపవాది అయిన సాతానుతో. దేవుడు యవనస్తులుగా మీకు ఈ శక్తిని ప్రభు ఇచ్చాడు. ఎవరితో పోరాడడానికి? అపవాదితో పోరాడడానికి ప్రభు కృప చూపుతున్నాడు. ఈరోజు నువ్వు పోరాడుతున్నావా అపవాది? లేకపోతే అపవాది మాటలకు విని అపవాది మాటకు లోబడి నువ్వే సన్నగించుకో, నువ్వే చేస్తున్నావు భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయి, నేను పోరాడలేను, నేను సాతానుతో నేను పోరాడలేను, అపవాదితో నేను పోరాడలేను, నువ్వే తక్కువ చేసుకుంటున్నావా? ఇది ప్రభు అడుగుతున్నాడు. ప్రియదేని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు మంచి పోరాటం పోరాడతావో, నీ నిత్య జీవ సాక్షుల ఎదుట దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు. మనుషులు కాదు, దేవుడే నిన్ను ఒప్పుకుంటాడు. అలలు ఈరోజు ఎంతమందికి ఆ ఒప్పుకోలు కావాలి? చేతులు పైకెత్తండి. అలలు ఎంతమందికి అలాంటి సాక్ష్యం కావాలి? అలాంటి సాక్ష్యం బిడలుగా ఉండాలని ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి అనేక సాక్షులు ఎదుట దేవుడు మనల్ని ఒప్పుకుంటాడు. ఈరోజు అలాంటి మనసు మనకు కావాలి, అలాంటి మనసు మనకు ఉండాలి. దేవుడు నిన్ను ఒప్పుకోవాలంటే నువ్వు ఎట్లుండాలి? అపవాదితో నువ్వు పోరాడాలి, అపవాదిని నువ్వు జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి మనకి? నాకు ఏం అవసరం లేదు, నేను వెళ్తానంటే ఏమవుతావు? యుద్ధంలో ఎదుటోళ్ళు వచ్చి నేను చంపి పడేస్తారు, అక్కడనే కత్తి తీసుకుని పొడిచేస్తారు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? నువ్వు కత్తిని తీసుకోవాలి, డాలుని తీసుకోవాలి, ఇంకా యుద్ధానికి ఏమేమైతే అవసరమో అవన్నీ వేసుకుని పోవాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు. అయితే ఈ స్పిరిచువల్ వార్వేర్లో, ఆధ్యాత్మికమైన యుద్ధంలో, విశ్వాస పోరాటంలో మనకు కావలసిన ఆయుధం ఏంటో తెలుసా? వాక్యం అనే ఆయుధము. అలలు ఎవరైతే ఈ వాక్యాన్ని మోసుకుని వెళ్తారో కాబట్టి ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది, వాక్యం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఏం అవసరం లేదు ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో, ఆధ్యాత్మికమైన విశ్వాస పోరాటంలో మనకి ఏ కత్తి ఏది అవసరం లేదు, కానీ వాక్యం ఉంటే చాలు. వాక్యం మనల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని విజయులుగా చేస్తుంది, విజయాన్ని ఇస్తుంది వాక్యం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 12వ వచనంలో 6వ అధ్యాయము 1 తిమోతి 6:12 ఏమంటున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవ సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటిని. హల్లెలూయా. ఇక్కడ ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు. హల్లెలూయా. తిమోతికి రాస్తున్నాడు పౌలు, నేను అనేకులు ఎదుట నేను ఒప్పుకున్నాను. ఇంకో మాట ఏంటో తెలుసా? తిమోతి గురించి ఎన్ని చక్కటి మాటలు రాస్తున్నాడంటే, 1వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును
సమాధానము నీకు కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి తన శిష్యునికి ఏం చేస్తున్నాడు? ఒక అద్భుతమైన బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. నీకు కృపయు క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక. ఎంత అద్భుతం! నా ప్రియ కుమారుడు తిమోతి అని రాస్తున్నాడు ప్రియదేని బిడ్డ. నిజంగా ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి రెండోదిగా మనం చూసినట్లయితే మనం ఏం చేయాలంట? విశ్వాస పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పోరాడుతామో, అలాంటి మనసుతో పోరాడుతామో, ఏ అపవాది మనల్ని ఏమి చేయదు, ఏ సాతాను శక్తులు మనల్ని ఏమి చేయలేవు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు, ఆయన మన పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. యెహోషాపాతు రాజు ఏం చేశాడు? అతని చుట్టూ 5 రాజ్యాలు అతను ఒంటరిగా ఉన్నాడు. యెహోషాపాతు రాజు తన చుట్టూ 5 రాజ్యాలు వచ్చాయి వారి మీద యుద్ధానికి. అయితే ఆ పరిస్థితులు యెహోషాపాతు భయపడ్డాడు. మనలాగే యెహోషాపాతు కూడా భయపడ్డాడు. మన మీదకి దొమ్మిగా కొంతమంది వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏమవుతాం? భయపడిపోతూ ఉంటాం, పరిగెట్టిపోతాం. ఎందుకంటే నేను ఒక్కడినే, కానీ నా మీద ఇంతమంది వచ్చారని ఏం చేస్తారు? భయపడి పారిపోతూ ఉంటారు. అదే పరిస్థితులు, అదే విధంగా యెహోషాపాతు కూడా భయపడుతున్నాడు. భయపడినా ఒక మంచి పని చేశాడు. ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. దేవుని సన్నిధిలో ఒక చక్కటి ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు దిక్కు ఎవరు లేరు, మీరే నాకు దిక్కు అయ్యా, మీరే నాకు దిక్కు అని దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రియదేని బిడ్డ, మీరే నాకు సాయం చేసే దేవుడు, మీరే నాకు దిక్కు అని ఎప్పుడైతే యెహోషాపాతు ప్రార్థన చేశాడో, హల్లెలూయా, యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడో, దేవుడు ఎంత అద్భుతంగా జయాన్ని ఇచ్చాడంటే యెహోషాపాతు రాజు అద్భుతమైన జయాన్ని. ఏం యుద్ధం చేయలేదు, ఆ యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. మీరు ఏం తీసుకోవద్దండి, ఆయుధాలు ఏం తీసుకోవద్దండి. ఏం తీసుకువెళ్ళమన్నాడు? వాయిద్యాలు తీసుకువెళ్ళండి అంతే. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాయిద్యాలు ఎందుకు అని అడగచ్చు, కానీ ఆ వాయిద్యాల ద్వారా, ఆ కేకల ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా వారికి ఒక గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. అయితే యెహోషాపాతు రాజు ఏం చేశాడు? దేవుని మాటకు లోబడ్డాడు. ఏం చేశాడంట? దానంటే యుద్ధానికి వెళ్ళకముందే ప్రభు అతనితో ఒక మాట ఇచ్చాడు, ఒక వాగ్దానం చేశాడు. మీరేమి బాధపడొద్దని, మీరే భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాను, నేను మీ పక్షాన్ని నిలబడబోతున్నాను. మీరు కాదు యుద్ధం చేసేది, నేనే మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో యెహోషాపాతు రాజుకు ధైర్యం వచ్చేసింది. ప్రియదేని బిడ్డ, ధైర్యం వచ్చేసి ఇక ఏం తీసుకుపోలేదు, వాయిద్యాలు తీసుకెళ్ళాడు. శత్రువులు వచ్చారు, అందరు నవ్వుకుంటూ ఉండొచ్చు కదా, వీళ్ళే యుద్ధానికి వచ్చారు, కత్తులు, కటార్లు, డాళ్ళు ఇవన్నీ తీసుకోకుండా వాయిద్యాలు తీసుకొచ్చారని వారు కేకలు నవ్వుకు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే వీరు వాద్యాలు వాయిస్తూ దేవుని స్తుతిస్తూ కేకలు వేస్తున్నారో వారికి ఏమైందో తెలియదు. కానీ వారు ఒకరు ఏం చేస్తారంట? పొడుచుకొని, శత్రువులు ఒకరినొకరు పొడుచుకుని వారు ఏమయ్యారు? అందరూ కూడా చనిపోయారు. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ. దేవుని సన్నిధిలో వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అపవాదిని ఏం చేశారు? వారు జయించారు. యుద్ధంలో దేవుడే జయాన్ని ఇచ్చాడు. ఆ యుద్ధం వారు చేయలేదు, దేవుడే చేస్తారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఎలాంటి యుద్ధంతో ఒకవేళ నువ్వు ఉన్నావు, మనసంట ఒకటి యుద్ధ రంగం లాంటిది. ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. మన హృదయం అనేది ఏంటి? యుద్ధ రంగము. హల్లెలూయా. ఇక్కడ యుద్ధ రంగము కాబట్టి నువ్వు ఆ యుద్ధ రంగంలో ఉన్నావు కాబట్టి అయితే ప్రభువే నీ పక్షాన నిలబడబోతున్నాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు.